విద్య, మతం ఈ రెండూ చాలా సున్నితమైన విషయాలు కదా. మరి మన భారతీయ పాఠశాలల్లో వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో, అసలిది సాధ్యమేనా? ఈ చాలా పెద్ద ప్రశ్నకు మన రాజ్యాంగంలో ఒకే ఒక ఆర్టికల్ సమాధానమిస్తుంది. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, ఆలోచించండి. 100 కోట్ల జనాభా, లెక్కలేనన్ని నమ్మకాలున్న మన దేశంలో పాఠశాలల్ని మతపరంగా న్యూట్రల్గా, అంటే తటస్థంగా ఉంచడం ఎలా? ఇది నిజంగా పెద్ద సవాలే. ఆ సవాలుకు మన రాజ్యాంగం ఇచ్చిన సమాధానమే ఆర్టికల్ 28. అసలది ఎలా పనిచేస్తుందో లోతుగా చూద్దాం. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ ఆర్టికల్ 28 మన రాజ్యాంగంలో చాలా కీలకమైంది. ఎందుకంటే విద్యాసంస్థలో మత స్వేచ్ఛకు సంబంధించి చాలా స్పష్టమైన గైడ్లైన్స్ ఇస్తుంది. చూడండి, ఇదే ఆర్టికల్ 28కి గుండెకాయలాంటిది. ఇందులో ఒక పదం చాలా ముఖ్యం: పూర్తిగా రాష్ట్ర నిధులతో. ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీని అర్థమేంటంటే 100కి 100% ప్రభుత్వ డబ్బుతో నడిచే ఏ స్కూల్లో అయినా సరే ఎలాంటి మతపరమైన బోధనలు చేయకూడదు. చాలా క్లియర్గా ఉంది కదా. అయితే ఇక్కడొక ప్రశ్నొస్తుంది. అసలీ మతపరమైన బోధన అంటే ఏంటి? మతాల గురించి సమాచారం ఇవ్వడమా? కానే కాదు. ఒక నిర్దిష్టమైన విశ్వాసాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఆ మతానికి సంబంధించిన ఆచారాలు, సిద్ధాంతాలను చెప్పడమే మతపరమైన బోధన. అంటే ఒక నమ్మకాన్ని రుద్దే ప్రయత్నమన్నమాట. ఈ చిన్న తేడాకి చాలా పెద్ద అర్థముంది. దాని గురించి ముందు ముందు తెలుసుకుందాం. సో మొత్తంగా చూస్తే ఈ ఆర్టికల్ వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటంటే స్వేచ్ఛ, ఎంపిక. చదువు విషయంలో ప్రభుత్వం న్యూట్రల్గా ఉండాలి. విద్యార్థుల అంతరాత్మను, వాళ్ల ఇష్టాన్ని గౌరవించాలి. అన్నింటికన్నా ముఖ్యం, బలవంతం అనేది అస్సలుండకూడదు. నో కంపల్షన్. అదే దీని సారాంశం. అయితే ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఈ ఆర్టికల్ 28 అనేది అన్ని స్కూల్స్కి ఒకేలా వర్తించదు. అవును, స్కూల్ని ఎవరు నడుపుతున్నారు, డబ్బులు ఎక్కడ్నుంచొస్తున్నాయి అనేదాన్ని బట్టి రూల్స్ మారిపోతాయి. మొత్తం 3 రకాలుగా ఉంటాయి. అవేంటో చూద్దాం రండి. ఈ టేబుల్ చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, టైప్ 1 ఇవి పక్కా గవర్నమెంట్ స్కూల్స్. ఇక్కడ మతబోధనలకి ఛాన్సే లేదు, కంప్లీట్గా బ్యాన్. ఇక టైప్ 2 ఇవి కొంచెం స్పెషల్. వీటిని ఏదైనా మతపరమైన ట్రస్ట్ స్థాపించుండొచ్చు, కాని వాటిని నడిపేది మాత్రం ప్రభుత్వం. ఇక్కడ ఆ ట్రస్ట్ కోరుకుంటే మతబోధనలు చెయ్యొచ్చు. ఇక మూడోది టైప్ 3 ఇవి ప్రభుత్వం నుంచి కొంత సాయం పొందే ప్రైవేట్ స్కూల్స్. ఇక్కడ మతబోధనలు ఉండొచ్చు, కాని ఇక్కడే అసలు విషయముంది. హాజరవ్వాలా వద్దా అనేది పూర్తిగా విద్యార్థిష్టం. ఆ ఇష్టాయిష్టాలనే ఈ సమ్మతి నియమం కాపాడుతుంది. సింపుల్. స్టూడెంట్ మైనర్ అనుకోండి, వాళ్ల పేరెంట్స్ పర్మిషన్ కావాలి. అదే మేజర్ అయితే వాళ్ల ఇష్టమే ఫైనల్. చూసారా, మళ్ళీ మనం అదే పాయింట్కొచ్చాం. బలవంతం చేయకూడదు, అంతా వాళ్ల ఇష్టపూర్వకంగానే జరగాలి. సరే, ఈ రూల్స్ అన్నీ థియరీలో బానే ఉన్నాయి. మరి ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాయి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చాలా ముఖ్యమైన సుప్రీంకోర్టు కేసు గురించి మాట్లాడుకుందాం. అదే అరుణారాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసు ఆర్టికల్ 28కి ఒక కొత్త అర్థాన్నిచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ముందు ఒకే కానీ చాలా పవర్ఫుల్ ప్రశ్న నిలబడింది. అదేంటంటే, మతం గురించి చెప్పడం, ఒక మతాన్ని పాటించమని చెప్పడం, ఈ రెండూ ఒకటేనా? ఇది కేవలం ఒక లీగల్ క్వశ్చన్ కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉద్దేశం ఏంటనే దానిపైనే ఒక పెద్ద చర్చకు దారితీసింది. దీనికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అద్భుతం. వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు. మత బోధన అంటే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ వేరు, మత విద్య అంటే రిలీజియస్ ఎడ్యుకేషన్ వేరు. మొదటిది ఒక నమ్మకాన్ని రుద్దే ప్రయత్నం, రెండవది అన్ని నమ్మకాల గురించి అవగాహన కల్పించడం. ఆర్టికల్ 28 ఆపేది మొదటిదాన్నే మాత్రమే, రెండోదాన్ని కాదు. పైగా దాన్ని ప్రోత్సహించాలి అని చెప్పింది. ఈ ఒక్క తీర్పుతో మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక కొత్త దారి తెరుచుకుంది. స్కూల్స్లో నైతిక విలువలు, మారల్స్ గురించి చెప్పొచ్చు. అన్ని మతాలను గౌరవించడం నేర్పే పాఠాలు చెప్పొచ్చు. దీనికి పూర్తి స్వేచ్ఛ వచ్చింది. సరే, ఈ ఆర్టికల్, ఈ కోర్టు తీర్పు ఇవన్నీ భారతదేశ లౌకికవాదం అనే పెద్ద కాన్సెప్ట్లో ఎక్కడ సెట్ అవుతాయి? ఎందుకంటే ఆర్టికల్ 28 అనేది కేవలం ఒక రూల్ కాదు, అది ఒక ఫిలాసఫీ. చూడండి, మన లౌకికవాదం అంటే సెక్యులరిజం వెస్టర్న్ దేశాల్లో ఉన్నదానికంటే కొంచెం డిఫరెంట్. అక్కడ ప్రభుత్వం మతానికి పూర్తిగా దూరంగా ఉంటుంది. కాని మన దగ్గర అలా కాదు. ప్రభుత్వం అన్ని మతాల నుంచి సమాన దూరం పాటిస్తుంది, కాని అన్నింటినీ సమానంగా గౌరవిస్తుంది. దీన్నే పాజిటివ్ సెక్యులరిజం అంటారు. ఆర్టికల్ 28 దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. చాలాసార్లు ఆర్టికల్ 28ని 27ని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే రెండూ మతస్వేచ్ఛకు సంబంధించినవే, కాని రెండిటికీ తేడా ఉంది. చాలా సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 27 డబ్బుకు సంబంధించింది, అంటే ఒక మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు వసూలు చెయ్యకూడదని చెప్తుంది. ఆర్టికల్ 28 చదువుకు సంబంధించింది, అంటే పాఠశాలల్లో బలవంతపు మతబోధనలు ఉండకూడదని చెప్తుంది. ఒకటి డబ్బు, ఇంకొకటి చదువు, అంతే తేడా. సో మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదంతా ఒక్క లైన్లో చెప్పాలంటే, ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో బలవంతపు మతబోధనలను ఆపడం ద్వారా ఆర్టికల్ 28 మన దేశంలో లౌకిక విద్యను కాపాడుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఎంపిక స్వేచ్ఛను కాపాడటం, విద్యా వ్యవస్థను న్యూట్రల్గా ఉంచడం. ఈ అంశాన్ని ముగిస్తూ ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను. ఆలోచించండి, ఏ ఒక్క మతాన్ని ప్రమోట్ చేయకుండా అన్ని విశ్వాసాల పట్ల గౌరవాన్ని విద్య ద్వారా ఎలా పెంచగలం? ఇదే ఆర్టికల్ 28 మన ముందు ఉంచిన అసలైన సవాలు. బహుశా దీనికి సమాధానం కనుక్కోవడంలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉందేమో.